మంచిది. యవనస్తులు రావాలి, ఒక పాట మాత్రం. ఆ తర్వాత రెండవ పాట అండి చేయలేదా? అది యవనస్తులకు పనిష్మెంట్ ఏంటంటే మీరు ప్రార్థన చేయలేదు కనుక. రండి, రావాలి రావాలి. దేవుడు మీకు మరొక అవకాశం ఇచ్చారనమాట. టక్మంట లేచి రోబోల్లాగా లేచి వచ్చేయాలన్నమాట. టక్మంట. స్తోత్రం, హల్లెలూయా. రావాలి. ఇంకా ఉన్నారు అక్కడక్కడ. హల్లెలూయా. ప్రశాంత్ రా. శ్రావణి, అయ్యో శ్రావణి గారు. హల్లెలూయా. మరొకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం సంతోషంగా. ప్రైజ్ ది లార్డ్. మనము వీరందరి కొరకు ఎక్కువ ప్రార్థన చేయాలి. ఎందుకంటే యవనస్తులు దేవుని చేతిలో బహు బలవంతులు కావాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన ఆలకించువాడా నా యేసయ్యా, ప్రార్థనకు ప్రతిఫలము దయచేయువాడవు. ప్రార్థన ఆలకించువాడా నా యేసయ్యా, ప్రార్థనకు ప్రతిఫలము దయచేయువాడవు. ప్రార్థించెదను, మొరపెట్టెదను నీ సన్నిధిలో, బలమొందెదను బలమొందెదను ప్రార్థనలో. ప్రార్థించెదను, మొరపెట్టెదను నీ సన్నిధిలో, బలమొందెదను బలమొందెదను ప్రార్థనలో. ప్రార్థన ఆలకించువాడా నా యేసయ్యా, ప్రార్థనకు ప్రతిఫలము దయచేయువాడవు. ప్రార్థన ఆలకించువాడా నా యేసయ్యా,
వారిని బట్టి మనం అందరం కూడా ఒకసారి చేపలు కొట్టి దేవుని భయపడాలి. ప్రైజ్లా. మరొక టీం కూడా రావాలి. చివరిలో మా పురుషులు వస్తారు, యవనస్తులు అందరూ కూడా. చివరి పాట అందరూ లేచి నిలబడి పాట పాడుకుందాం. ఇప్పుడు అందరూ కూడా రండి. 2 టీంలు అవ్వద్దు, ఒకే టీంగా వచ్చేయండి. అందరూ కూడా ఒకే టక్ టక్ వంట వచ్చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా మీరు కూడా, సునీత గారు మీరు కూడా రారా? రామ్మా, మీరందరూ ఒకే టీం కనుక రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కగా రావాలి. ఎంతమంది నిలబడితే అంత ఉజ్జీవం, ఆత్మీయత మనకు ఉంటుంది. రావాలి, త్వరగా రావాలి. హల్లెలూయా. మరొకసారి గట్టిగా స్తోత్రం చెబుదాం. చివరి పాట మరి రెడీగా ఉండాలి. మా బాయ్స్ అందరూ కూడా, యవనస్తులు, పెద్దవాళ్ళు ఈ మైక్ తీసుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. స్తుతి 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 ఆరాధన.
అందరూ చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. చివరిగా మరి ఈ సమయంలో మా పెద్దోళ్ళు యవనస్తులు ఆరాధన కాదు, ఈ సమయం లేచి నిలబడదాం. అందరూ చాలా సమయం నుండి కూర్చున్నాం కొంచెం రిలాక్స్ కొరకు. ఈరోజు ఒకే వర్తమానము మనం అనుకున్నట్లుగా పేపర్లో ప్రకటించిన దైవజనులు మరి దిండి దాసుబాబు గారికి 2 రోజుల నుండి జ్వరము, వారు హాస్పిటల్లో ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయాలి మనము కనుక ఈరోజు కూడా వారు హాస్పిటల్లోనే ఉన్నారు. మరి ఆ కారణంతోనే మన మధ్యకి రాలేకపోయారు. మరి దయచేసి మీరు ఏమనుకోవద్దు. ఈరోజు కూడా వర్తమానం ఏంటంటే ఆదాము గారు కూడా మరి పేపర్లో మేము ప్రకటించాం. ఇంకా కొంతమంది దైవజనులు రాలేకపోయారు. రమేష్ వర్మ గారు వచ్చారయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళకి పరిచయం చేస్తున్నా. మరి దైవజనులు రాలేకపోయినా దయచేసి పురుషులు రండి. త్వరగా ఒక పల్లవి 2 శరణాలు పాడేద్దాం. సమయాన్ని దైవజనులకు మనం ఇచ్చేద్దాం. ఎందుకంటే ఎక్కువ సమయం కూర్చుని ఓపిక మనకు తగ్గిపోతూ ఉంది కనుక రేపు సంపూర్ణంగా మనకు ఆరాధన ఉంటుంది. 8 గంటలకే ఆరాధన. అమ్మ 10 గంటలకు అనుకోకుండా మీరు 10 గంటలకు వస్తే ప్రభు బల్ల అయిపోద్ది. మీకు ఉండేది భోజనాలు మాత్రమే ఉంటాయి. 8 గంటల నుండి దరిదాపుగా 1 గంటన్నర సమయము మరి పాటలు పాడుకుంటాం. ఈరోజు మా పాప వాళ్ళకి 3 కలిపి ఒక పాట ఇద్దాం అనుకున్నాం. సమయం సరిపోలేదు. రేపు ఖచ్చితంగా 100 అయినా 600 అయినా వారికి ఇస్తాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా రావాలి అయ్యా మూర్తి గారు, రావాలి. ఓకే, ఇంకా రావాలి. పండు, ఇంకా అక్కడ యవనస్తులు ఉన్నారు అయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మరొకసారి గట్టిగా స్తోత్రం చెబుదాం. అయ్యా ఎవరికి రారాలని ఇష్టపడలేదా? ఓకే, అందరికి వచ్చిన పాట పాడుకుందాం. మూర్తి గారు రండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయ్యి కొంచెం సౌండ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. కొంచెం సౌండ్ పెట్టడానికి ఇంకా ఇబ్బంది కాదు, కొంచెం ఇబ్బంది పడతారేమని కొంతమంది. మరొకసారి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఓకే. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. అందరూ పడదామా? అందరూ చెప్పండి, చెప్పడం సంతృప్తి కలిగి స్థితి అందునా స్థితి అందునా
అందరము నిలబడి ఉండగానే మన చేతులను ఆకాశం అయిపోయి ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. మన చేతులు పైకెత్తుదాం. మనం చేతులెత్తుట సాయంకాలమున నైవేద్యము ఆయనకు చెల్లించువారము. చేతులెత్తి, మీ పవిత్రమైన చేతులెత్తి ప్రభుని స్తుతించమని దేవుని వాక్యమే సెలవిస్తుండగా మన చేతులు కిందకు పెట్టబోద్దు. దయచేసి నీ చేతులు, రెండు హస్తాలను ఆకాశం అయిపోయింది. ఒక్కసారిగా చప్పట్లు కొడుతూ కూడా స్తోత్రం చెప్దాం. ఒక్కసారి నువ్వు స్తోత్రాలు చెప్పాలి. నీ నోటిలోని ఒక మంచి స్వరము నీ దేవుడికి వినబడినట్లుగా కేకలతో స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఈ రాత్రి నీ సన్నిధి మాకు అనుగ్రహించడయ్యా. నీ అమూల్యమైన వాక్కు చేత మమ్మలను తృప్తిపరచండి. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు నీ సన్నిధిలో అనేక మంది బిడ్డలు ప్రార్థన చేశారు అయ్యా. ప్రతి ఒక్కరూ వారి యొక్క అవసరతల కొరకు, అనేక విషయాల కొరకు, గ్రామం రక్షణ కొరకు, దేశం రక్షణ కొరకు, అధికారుల రక్షణ కొరకు, వారి పరిపాలన నాయనా చక్కటి పరిపాలన చేయుటకు వారికి శక్తినిమ్మని, బలహీనులైన వారి కొరకు, అనారోగ్యము చేత పీడించబడుతున్న వారి కొరకు ప్రార్థన చేశారు అయ్యా. ప్రతి కుటుంబాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఈ రాత్రి 3వ రాత్రి అయ్యా చివరి కూడికలోనికి వచ్చాం ప్రభువా. రేపటి పునరుద్ధానము కొరకే మమ్మల్ని సిద్ధపరచండి. ఈ రాత్రి నీ దాసులు నిలబెట్టుకొని మీరు మాట్లాడండి దేవా. మీరు బలపరచండి. నీ దాసులము ముఖాంతరములోండి మాకు కావలసిన సందేశాన్ని మీరు సిద్ధపరచమని యేసు ఘననామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అందరూ గట్టిగా చెబుదాం ఆమేన్. దయచేసి త్వరగా కూర్చోవాలని ముందుకు జరిగి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి కూడా దేవుని సన్నిధిలో చక్కగా మీరందరూ కలిసి ప్రభు సన్నిధిలో ఉండడానికి ప్రభువు మొదటిగా మనకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మనమందరం కూడా 2 చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మరి ఈరోజు మన వర్తమానం ఇవ్వడానికి దైవజనుల గురించి మీకు చెప్పాం. వారు జ్వరం అనే ఫీవర్తో వారు హాస్పిటల్లో ఉన్నారు కనుక వారి కొరకు మనము ఎక్కువగా ప్రార్థన చేద్దాం. దాసిబాబు గారి కొరకు దేవుని చిత్తం అయితే మరొకసారి మన మధ్యకి రాబోతున్నారు. ఈ సమయంలో మీరు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు, అటు ఇటు మాట్లాడుకుంటూ ఉన్నారు. అది న్యాయబద్ధమైన విషయం కాదు. మీరు ఎంత సైలెంట్గా ఉంటే అంత త్వరగా దైవజనులు ముగిస్తారు. మీరు చక్కగా వింటే అది మీకు క్షేమం. కనుక మీరందరూ చక్కగా వింటారని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. రేపు మనకు ప్రభు బల్ల ఉంటుంది, మర్చిపోవద్దు. రేపు ఉదయము 8 గంటలకే మనకు ఆరాధన కార్యక్రమం ఉంది, ప్రేమ విందు ఉంది. ప్రభు బల్లలో మనం పాలు పొందుతాం. ఈ సమయంలో మనం ఎక్కువగా విషయాలు మాట్లాడుకోవడానికంటే దైవజనులకు మనము సమయం ఇవ్వటం న్యాయం. కనుక మనము ప్రాంతంలో మనకు చాలా పరిచయస్తులు అనేక సార్లు మనం చూసాం, మనకు తెలుసు, దైవజనులు తెలిసి ఉండవచ్చేమో, కానీ దేవుని వాక్యము చాలా ఆత్మీయమైన సంగతులను దేవుడు మనకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నారు.